శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గుకారస్యాద్గుణాతీతో రూపాతీతో రుకారకః గుణరూప విహీనత్వాత్ గురురిత్యభిధీయతే. గు అంటే గుణాతీతుడు, రు అంటే రూపాతీతుడు, గుణము రూపము కూడా లేని పరబ్రహ్మ స్వరూపుడు కనుక ఆయనను గురువు అన్నారు. అన్ని రూపాలు మా గురువే అనే భావం మనకు రావాలి. రూపాతీతం, గుణాతీతం, కాలాతీతం మా గురువే అనే భావన రావాలి. గుకార ప్రథమో వర్ణో మాయాది గుణభాసకః రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకః. మొదటి అక్షరమైన గుకారము మాయ వల్ల జనించేటువంటి త్రిగుణాలను చెబుతూ ఉన్నది. రెండవదైన రుకారము మాయ వల్ల కలిగే భ్రమలను పోగొట్టే పరబ్రహ్మను చెబుతోంది. ఏవం గురుపదం శ్రేష్టం దేవానామపి దుర్లభం హాహూహూ గణైశ్చైవ గంధర్వైరపి పూజితం ధ్రువం తేషాం చ సర్వేషాం నాస్తి తత్వం గురోః పరం గురోరారాధనం కార్యం స్వజీవత్వం నివేదయేత్. గురు అనే పదం చాలా శ్రేష్టమైనది. ఇది ఎంత శ్రేష్టమైందంటే అసలు దీన్ని ఉపయోగించాలంటే కొన్ని సందర్భాల్లోనే దీన్ని ఉపయోగించాలి. గురువు అనేటువంటి చీటికి మాటికి మనము అసలు పిల్లలు కూడా గురువు అనేటువంటి పేరు పెట్టకూడదు అంటారు. పేరు ఏదైనా కలిపి గురువు అని పెట్టచ్చు, కానీ కేవలము గురు అని పేరు పెట్టకూడదు అంటారు. అట్లనే ఈ రోజుల్లో మనం బస్ స్టాండుల్లో కానీ లేక రైల్వే స్టేషన్లో అటువంటి సందర్భాల్లో మనం చూసినప్పుడు హోటల్స్లో ఏ గురువు అంటూ ఉంటారు. ఇది ఎన్నో మాటలు చెప్పాను. ఇది చాలా పరమపావనమైనటువంటి మంత్రం. ఇది సకల గుణాతీత, అన్ని గుణాలకు మీరినటువంటిది. మాయాతీతం, మాయను కూడా మీరినటువంటిది. ఇది దేవతలకు కూడా దుర్లభం. ఆహా ఊహు మొదలైన దేవగాయకులు, గంధర్వులు దీన్ని ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి కూడా గురువు కన్నా శ్రేష్టమైన తత్వం లేదన్నారు. కనుక గురువుని ఆరాధన చేయాలి. తన జీవత్వాన్నే గురువుకు నివేదనగా అర్పించాలి. అంటే జీవిగా తనకు ఉన్నదంతా గురువుకు అర్పించాలి. అలాగే నేను జీవుడిని అనేటువంటి భావాన్ని కూడా ఆయనకు నివేదన చేసి, నేను సాక్షాత్ ఆ చైతన్యమూర్తిని, సచ్చిదానంద స్వరూపిణి అనేటువంటి స్థితిలో ఉండాలి. ఇదే పరిపూర్ణమైన నివేదన అన్నారు.